తెలివిగల ఆడది. ఒక గ్రామంలో పూర్ణమ్మ అనే వయసు మళ్ళిన విధవరాలు తన ఇంటి ముందు అరుగు మీదనే చిన్న దుకాణం పెట్టుకొని ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమె పేదగానే బతుకుతున్నప్పటికీ ఆమె పెట్టెలో కొన్ని బంగారు నగలు, కొంత ధనము చేరిందని ఊళ్ళో పుకారు ఉండేది. ఆ మాట నిజమే కూడాను. కొంతకాలం చుట్టుపక్కల గ్రామాలలో దొంగతనాలు జరుగుతూ వచ్చాయి. చివరకు పూర్ణమ్మ ఉండే గ్రామంలో కూడా 2-3 చిన్న పెద్ద దొంగతనాలు జరిగాయి. ఊళ్ళో అలజడి రేగింది. దొంగను పట్టడానికి ఊళ్ళోని యువకులు నడుములు బిగించారు. గ్రామాధికారి దొంగను పట్టిన వారికి మంచి బహుమానం ఇస్తానని ప్రకటించాడు. పరుగురి వాడిన దొంగకు ఈ విషయాలు చూచాయిగానైనా తెలియరాలేదు. దొంగలు తన ఇంటికే వస్తే ఏం చేయాలా అని పూర్ణమ్మ దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తన ఉపాయం పారి దొంగను పట్టుకుంటే గ్రామాధికారి ప్రకటించిన బహుమానం తానే పొందవచ్చునని కూడా ఆమె అనుకున్నది. అందుచేత ఊళ్ళో అందరూ దొంగలు తమ ఇళ్లకు వస్తారేమోనని భయపడుతుంటే పూర్ణమ్మ మాత్రం దొంగల కోసం ఎదురు చూడసాగింది. ఒక రాత్రి దొంగవాడు పూర్ణమ్మ ఇంటికి రానే వచ్చాడు. పూర్ణమ్మ మేలుకునే ఉన్నది. దొంగ ఇంట్లో ప్రవేశించిన అలికిడి వినగానే ఆమె "నువ్వేనా నాయనా" అన్నది చిన్నగా. దొంగ దిగ్భ్రాంతుడై మాట్లాడలేక చూస్తూ ఊరుకున్నాడు. "నీ డబ్బు పట్టుకుపోతావా? ఈ పాటికి అది రెట్టింపై ఉంటుంది, చూసి ఎంచుకో" అన్నది పూర్ణమ్మ మళ్ళీ. దొంగకు ఆమె ఏం మాట్లాడుతున్నది అర్థం కాలేదు. ఒకవేళ ఆమె వెర్రి మనిషి ఏమో అనుకున్నాడు. పూర్ణమ్మ మంచం మీద నుంచి లేచి "నువ్వు నిన్న వచ్చిన వాడివి కావా ఏమిటి? అతగాడు నా పెట్టి రహస్యం అందరికీ చెప్పేస్తున్నాడు కాబోలు. ఇలా అయితే గ్రామ పెద్దలు నన్ను బతకనివ్వరు" అంటూ దీపం వెలిగించింది. ఒక క్షణం పాటు దొంగకు పారిపోవాలనిపించింది. కానీ ఆమె వల్ల తనకు ప్రమాదం లేదనుకుని, ఆమె మాటలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకుని వాడు కదలా మెదలక ఉండిపోయాడు. దీపం వెలుతురులో దొంగను చూసి పూర్ణమ్మ "ఇంకేం, నువ్వు మామూలు దొంగవు కావు. నీకు నా పెట్టి రహస్యం వాడే చెప్పి ఉంటాడు" అన్నది. "నాకెవరూ చెప్పలేదు." "ఏమిటి దాని రహస్యం?" అన్నాడు దొంగ. "చూపిస్తానుండు" అంటూ పూర్ణమ్మ తన కొయ్య పెట్టి తెరిచి అందులో ఉన్న నగలు, డబ్బు పైకి తీసి లెక్కపెట్టి "చూసావా, నిన్న మా దొంగ ఇందులో పెట్టిందంతా రెట్టింపు అయింది. ఈ రాత్రి వచ్చి తీసుకుపోతానన్నాడు. ఎందుచేతనో రాలేదు. నువ్వే వాడనుకుని నా పెట్టి రహస్యం కాస్త బయట పెట్టేశాను. ఒకరికి 2 దొంగలు ఇంటికి వచ్చిపోతూ ఉంటే అధికారులకు తప్పక తెలుస్తుంది. నన్ను కొరత వేస్తారు. నాయనా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఈ మాట ఎక్కడా చెప్పక నీ దారి నువ్వు వెళ్ళు. నా పెట్టె ధర్మమా అని ఈ దొంగ చిన్న చిన్న దొంగతనాలతోనే సుఖంగా బతకగలుగుతున్నాడు. నాకు తృణమో పణమో గిట్టుతున్నది. అందుచేత నా రహస్యం కాపాడు" అన్నది. దొంగకు ఆశ పుట్టింది. వాడు పూర్ణమ్మతో "చూడు పిన్నమ్మ, నా సొమ్ము కూడా రెట్టింపు చేసి పెట్టావంటే నీ రుణం ఉంచుకోను. నీ రహస్యం నేను ప్రాణంతో సమంగా కాపాడతాను. రేపు రాత్రి వచ్చి నేను పోగు చేసిందంతా నీ పెట్టెలో పెడతాను. దాన్ని రెట్టింపు చేసి పెట్టు. నీకు ఏ ప్రమాదము రాకుండా నేను చూస్తాను, కాదనకు" అని ప్రాధేయపడ్డాడు. "ఏమో నాయనా, నువ్వు ఈ ఊరి వాడివైనా కావు. ఊళ్ళో వాళ్ళు దొంగలను పట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాదు కూడదంటున్నావు కనుక నా పెట్టెను ఒకసారి ఉపయోగించుకొని ఇస్తాను. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో తెలిసిందా? రేపు రాత్రి ఈ వేళకి రా" అన్నది పూర్ణమ్మ. దొంగ వెళ్ళిపోయాడు. తెల్లవారుగానే పూర్ణమ్మ గ్రామాధికారికి సంగతంతా తెలిపి దొంగను తన ఇంట సొత్తుతో సహా పట్టుకునే ఏర్పాట్లు చేసుకోమన్నది. ఆ దొంగ ఆశాపాలకుడై తాను చాలా కాలంగా ఎన్నో చోట్ల దోచిన నగలు, నగదు యావత్తూ తెచ్చి అర్ధరాత్రి వేళ పూర్ణమ్మ ఇంట ప్రవేశించి దొరికిపోయాడు. మర్నాడు గ్రామాధికారి దొంగ వద్ద దొరికిన సొత్తంతా జాబితా వేసి ఎవరెవరు ఏమేమి పోగొట్టుకున్నారో విచారించి ఎవరి సొమ్ము వారికి తిరిగి ఇప్పించేసి పూర్ణమ్మకు మంచి బహుమతి ఇప్పించాడు. ఆ దొంగకు ఖైదు శిక్ష పడినాక ఆ చుట్టుపక్కల దొంగతనాలు నిలిచిపోయాయి.